My class is for second BSc Sem 3 for physics combination groups. Today our topic is about resolving power of grating. In this topic we are going to discuss about definition of resolving power of grating, expression for resolving power and diagram explanation. Okay. ఫస్ట్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఏ గ్రేటింగ్. ప్రీవియస్ క్లాస్లో గ్రేటింగ్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాము. గ్రేటింగ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉంటే దాన్ని ఏమంటారు? గ్రేటింగ్ అంటారు. ఆ గ్రేటింగ్కి ఒక ప్రాపర్టీ ఉందంట. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే రిజాల్వింగ్ పవర్. ఫస్ట్ వాట్ ఈజ్ రిజాల్వింగ్ పవర్? రిజాల్వింగ్ అంటే ఏంటమ్మా? రిజాల్వ్ చేయడం అంటే ఏంటంటే సెపరేట్ చేయడం. దేన్ని సెపరేట్ చేయడం అంటే ఎనీ టూ క్లోజ్డ్ వన్స్, ఏదైనా నియర్లీ సేమ్గా ఉన్న వాటిని మనం సెపరేట్ చేసి చూడగలగడాన్ని ఏమంటారంటే రిజాల్వింగ్. యాక్చువల్గా అయితే ఏదైనా రెండు క్లోజ్డ్గా ఉన్నాయి అంటే మనం వెంటనే చూసిన వెంటనే కానీ లేకపోతే సమ్టైమ్స్ సెపరేట్ చేసి కూడా మనం చూడలేము. నియర్లీ చాలా 99.99% మనకు సేమ్గా ఉండి ఏదో 1 or 2% మనకి డిఫరెన్స్ ఉంటే వాటిని మనం అంత ఐడెంటిఫై చెయ్యలేము. సెపరేషన్ అనేది మనం చెయ్యలేము. అలా చేసి చేయడాన్ని ఏమంటారు అంటే రిజాల్వింగ్ పవర్ అంటారు. ఆ రిజాల్వింగ్ పవర్ దేనికి ఉందంట? గ్రేటింగ్ ఉందంట. గ్రేటింగ్ ఏం చేస్తుంది? దేన్ని ఏ రెండు క్లోజ్డ్గా ఉన్న వాటిని మనకి గ్రేటింగ్ ఇప్పుడు సెపరేట్ చేసి చూపిస్తుందో చూద్దాము. ఏంటి అంటే ఫస్ట్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్ అంటే డెఫినేషన్ ఏంటంటే ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఏ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద కెపాసిటీ to form separate diffraction maxima of two wavelengths which are very close to each other. ఏదైనా రెండు వేవ్లెంత్స్ అవి రెండు కూడా ఎలా ఉన్నాయంట? వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ ఉన్నటువంటి రెండు క్లోజ్డ్ వేవ్లెంత్స్ని ఈ గ్రేటింగ్ ఇప్పుడు మనకి సెపరేట్ చేసి చూపిస్తుంది. దాన్నే రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్ అంటారు. అసలు టూ క్లోజ్డ్ వేవ్లెంత్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో మోనోక్రోమాటిక్ లైట్ గురించి చెప్పుకున్నాము. మోనోక్రోమాటిక్ లైట్ అంటే ఏం చెప్పాను? ఏ లైట్ విచ్ హ్యాస్ సింగిల్ వేవ్లెంత్ ఈజ్ కాల్డ్ మోనోక్రోమాటిక్ లైట్ అంటారు అని చెప్పాను. బట్ యాక్చువల్గా మోనోక్రోమాటిక్ లైట్లో కూడా టూ వేవ్లెంత్స్ ఉంటాయి, λ1 λ2. టూ వేవ్లెంత్స్ని మరి రెండు వేవ్లెంత్స్ ఉంటే సింగిల్ వేవ్లెంత్ అని మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే సోడియం లైట్ తీసుకుందాము. సోడియం లైట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ మోనోక్రోమాటిక్ లైట్. కానీ నేనేం చెప్తున్నాను? టూ వేవ్లెంత్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఏంటి ఆ టూ వేవ్లెంత్లు అంటే λ1 ఈజ్ ఈక్వల్ టు 5890 యాంగ్స్ట్రామ్స్, λ2 ఈజ్ ఈక్వల్ టు 5896 యాంగ్స్ట్రామ్స్. రెండు వేవ్లెంత్లు ఉన్నాయి, ఒకటి 90 ఇంకోటి 96. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? ఓన్లీ 6 యాంగ్స్ట్రామ్స్ ఉంది. సో మనకి థౌజండ్స్లో వాల్యూ పోల్చినప్పుడు 6 అనేది వెరీ నెగ్లెజిబుల్. 6 యాంగ్స్ట్రామ్స్ అనేది వెరీ నెగ్లెజిబుల్ కాబట్టి మనం ఏం చేసామంటే సింగిల్ వేవ్లెంత్ అని ఆ 6 యాంగ్స్ట్రామ్స్ నెగ్లెక్ట్ చేసేసి మరి మనం ఏ వేవ్లెంత్ తీసుకుంటున్నాము అంటే ఆ రెండిటి యొక్క మీన్ వేవ్లెంత్ అంటే 5890 ప్లస్ 5896 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 5893 యాంగ్స్ట్రామ్స్ అని మనం సోడియం లైట్ యొక్క వేవ్లెంత్ని మనం చెప్పుకుంటున్నాము. దాన్నే మనం ఒక్క వేవ్లెంతే అని మనం ప్రీవియస్ క్లాసెస్ నుంచి చెప్పుకుంటూ వచ్చాము. యాక్చువల్గా మనం ల్యాబ్లో చేసినప్పుడు కూడా స్పెక్ట్రోమీటర్లో నుంచి మనం ఆ సోడియం లైట్ని చూసినప్పుడు ఒక సింగిల్ స్లిట్ మాత్రమే కనిపిస్తుంది. సో అప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే సింగిల్ వేవ్లెంత్ మాత్రమే ఉంది కాబట్టి సింగిల్ లైట్ మాత్రమే మనకి కనిపిస్తుంది అని అనుకుంటాము. అదే వైట్ లైట్ చూస్తే మాత్రం అందులో ఉన్నటువంటి 7 వేవ్లెంత్లు మనకి కనిపిస్తాయి. సోడియంలో ఒకటే ఉంది కాబట్టి ఒకటే కనిపిస్తుంది అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మన ఐకి ఆ రిజాల్వ్ చేసి
అది చూసేంత కెపాసిటీ మనకి ఐకి లేదు. సో, మనం ఎప్పుడైతే గ్రేటింగ్‌ని ప్లేస్ చేస్తామో, మనం కూడా ప్రాక్టికల్స్ చేసినప్పుడు మీరు గ్రేటింగ్‌ని ప్లేస్ చేసిన వెంటనే మీకు అప్పటిదాకా సింగిల్ స్లిట్ కనిపించింది కాస్త 2 లైన్స్‌గా సెపరేట్ అయిపోయి కనిపిస్తుంది. 2 లైన్స్ మీరు కూడా చెప్తారు 2 కనిపిస్తున్నాయి మేడం దేనికి రీడింగ్ తీసుకోవాలని. ఏదో ఒక దానికి తీసుకుంటే పర్లేదు. సో, ఎప్పుడైతే మనం గ్రేటింగ్ ప్లేస్ చేసామో ఆ గ్రేటింగ్ వెంటనే ఏం చేస్తుందంటే మోనోక్రోమాటిక్ లైట్‌లో 2 ఉన్నాయని చెప్పాను కదా! ఆ రెండిటిని అది రిజాల్వ్ చేసి మనకు చూపిస్తుందనమాట. దాన్నే ఏమంటారు అంటే రిజాల్వింగ్ పవర్ అంటారు. దిస్ ఈజ్ మెజర్డ్ బై లాంబ్డా బై డి లాంబ్డా. అంటే మనం లాంబ్డా బై డి లాంబ్డాని మెజర్ చేస్తే రిజాల్వింగ్ పవర్ వాల్యూ మనకు వచ్చేసినట్టే. రిజాల్వింగ్ పవర్ ఎక్స్ప్రెషన్ కూడా మనకి వచ్చినట్టే. ఇందులో లాంబ్డా అంటే ఏంటి, డి లాంబ్డా అంటే ఏంటో చూద్దాము. వేర్ డి లాంబ్డా ఈజ్ ద స్మాలెస్ట్ డిఫరెన్స్ ఇన్ 2 వేవ్ లెంత్స్. మనం తీసుకున్నటువంటి 2 వేవ్ లెంత్స్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉండాలి? చాలా తక్కువ డిఫరెన్స్ ఉండాలి. ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి దానికి గ్రేటింగ్ అక్కర్లా. మామూలుగా మనం కూడా చూసి చెప్పొచ్చు. ఒకటేమో 1000లో ఉండి ఇంకొక వేవ్ లెంత్ 6000, 7000లో ఉందనుకోండి. దానికోసం మనం గ్రేటింగ్‌ని యూజ్ చేసి ఇదేంటి ఇదేమో 1000లో ఉన్న వేవ్ లెంత్, ఇదేమో 6000లో ఉన్న వేవ్ లెంత్ అని మనం యూజ్ చేసి మరీ చెప్పక్కర్లేదు. జస్ట్ మనం ఐతో చూసినా కూడా చెప్పొచ్చు. అందుకని మనం తీసుకున్నటువంటి లైట్‌లో ఉన్నటువంటి 2 వేవ్ లెంగ్త్స్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉండాలి అంటే చాలా తక్కువగా ఉండాలి. విచ్ ఆర్ జస్ట్ రిజాల్వ్డ్ బై గ్రేటింగ్. వాటిని ఏది మాత్రమే రిజాల్వ్ చేయగలిగి ఉండాలి అంటే గ్రేటింగ్ మాత్రమే రిజాల్వ్ చేయగలిగేలాగా అంత తక్కువ డిఫరెన్స్ వేవ్ లెంత్ ఉండాలి. అండ్ లాంబ్డా ఈజ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ మీన్ వేవ్ లెంత్. ఆ రెండిట్లో ఏదో ఒక వేవ్ లెంత్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆబ్వియస్‌గా 2 కూడా క్లోజ్డ్ వన్స్ కాబట్టి. లేదు అంటే ఆ 2 వేవ్ లెంత్ యొక్క మీన్ వేవ్ లెంత్ తీసుకోవచ్చు. మనం అయితే మీన్ వేవ్ లెంతే తీసుకుంటాము. ఓకే. దిస్ ఈజ్ ద డయాగ్రామ్. ఇన్ దిస్ డయాగ్రామ్ మనకి ఇంతకు ముందు చెప్పినట్టే డయాగ్రామ్ ఎక్స్‌ప్లనేషన్. ఇక్కడ ఏబి ఈజ్ ద మనకి ప్రాక్టికల్ చేయాలి, రిజాల్వ్ చేసి చేయాలి. అంటే మనకి గ్రేటింగ్ కావాలి, లైట్ కావాలి, స్క్రీన్ కావాలి. దీస్ ఆర్ ద 3. ఏబి ఈజ్ ఏ గ్రేటింగ్, plane transmission grating having grating element E plus D and capital N be the total number of slits. మొత్తం capital N అనే slits ఉన్నాయి. Let a beam of light having 2 wavelengths. ఈ లైట్ లో ఎన్ని వేవ్ లెంత్లు ఉన్నాయి అంటే 2 వేవ్ లెంత్స్ ఉన్నాయి. ఏంటవి అంటే లాంబ్డా అండ్ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా ఈజ్ నార్మల్లీ ఇన్సిడెంట్ ఆన్ ద గ్రేటింగ్. ఈ గ్రేటింగ్ మీద ఎన్ అనే స్లిట్స్ ఉన్నాయి. ఈ గ్రేటింగ్ మీద ఇన్సిడెంట్ అయ్యేటటువంటి లైట్లో 2 వేవ్ లెంత్స్ ఉన్నాయి. ఆ 2 వేవ్ లెంత్స్ ఏంటి అంటే లాంబ్డా ఫస్ట్ వేవ్ లెంత్, లాంబ్డా ప్లస్ డి లాంబ్డా ఈజ్ ద సెకండ్ వేవ్ లెంత్. చెప్పాను కదా మనం తీసుకున్నటువంటి లైట్లో 2 వేవ్ లెంత్లు ఉండాలి. ఇక్కడ మనం తీసుకున్నటువంటి లైట్లో లాంబ్డా అనేది ఒక వేవ్ లెంత్, లాంబ్డా ప్లస్ డి లాంబ్డా అనేది అనదర్ వేవ్ లెంత్. XY ఈజ్ ద స్క్రీన్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి స్క్రీన్ ఏంటి అంటే XY. ఓకే. లైట్ అంతా వచ్చి గ్రేటింగ్ మీద ఇన్సిడెంట్ అయ్యింది. ఇన్సిడెంట్ అయిన లైట్ అనేది సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే ఇక్కడ సెంట్రల్ ఇమేజ్ ఇంతకుముందు మనం P0 అని అనుకునే వాళ్ళం కదా. ఇన్సిడెంట్ అయిన డైరెక్షన్లోనే లైట్ ట్రావెల్ చేస్తే సెంటర్ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. కొంత లైట్ రేస్ ఇన్సిడెంట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయి. కానీ సమ్ లైట్ రేస్ వేవ్లెట్స్ ఏం చేస్తాయి అదర్ యాంగిల్స్ అనేవి చేస్తూ ఉంటాయి. అంటే ఈ ఇన్సిడెంట్ డైరెక్షన్తో థీటా యాంగిల్ చేసేవన్నీ కూడా ఫార్మ్స్ ద ఇమేజ్ ఆర్ బ్రైట్ అండ్ డార్క్ మాక్సిమాస్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద సెంట్రల్ ఇమేజ్. సో దీని చుట్టూతా ఆ విధంగా మనకి ఏమవుతుంది అంటే ఈ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఓకే. ఇక్కడ మనం XY అనేది మనకి స్క్రీన్ అనుకుంటున్నాము, అది మనం టెలిస్కోప్లో నుంచి చూస్తాము. ఓకే. ఇక్కడ మీకు 2 వేవ్ లెంత్లు ఉంటాయి లైట్లో అని చెప్పాం. ఆ 2 వేవ్ లెంత్లని మీకు ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఇలా కంటిన్యూస్ లైన్స్ డ్రా చేశాం కదా, దట్ కరస్పాండ్స్ టు వేవ్ లెంత్ లాంబ్డా. డాటెడ్ లైన్స్ డ్రా చేశాం కదా, దట్ కరస్పాండ్స్ టు వేవ్ లెంత్ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా. ఓకే. ఇదేమో లాంబ్డా వేవ్ లెంత్, ఇదేమో లాంబ్డా ప్లస్ డి లాంబ్డా.
లాంబ్డా ఇక్కడ కూడా అంతే, ఇలా కంటిన్యూస్ లైన్స్ ఫామ్ చేసేది. ఆల్టర్నేటివ్గా మ్యాక్సిమం మినిమం ఫామ్ చేసింది లాంబ్డా, డాటెడ్ లైన్తో డ్రా చేసింది లాంబ్డా ప్లస్ డి లాంబ్డా. ఇక్కడ P1 ఉంది, ఇక్కడ P2 ఉంది. P1 ఏంటి అంటే మ్యాక్సిమా ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా ఇన్ ఎ డైరెక్షన్ తీటా ఎన్. లాంబ్డాకి సంబంధించిన మ్యాక్సిమా ఫామ్ అవుతుంది, లాంబ్డా ప్లస్ డి లాంబ్డాకి సంబంధించిన మ్యాక్సిమా కూడా ఫామ్ అవుతుంది. లాంబ్డాకి సంబంధించింది ఎంత యాంగిల్ చేస్తుంది అంటే తీటా యాంగిల్ చేస్తుంది. లాంబ్డా ప్లస్ డి లాంబ్డా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత యాంగిల్ ఉంటుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి తీటా ఎన్, ఇక్కడి నుంచి ఇక్కడికి డి తీటా ఎన్. మరి ఇక్కడి నుంచి ఇన్సిడెంట్ డైరెక్షన్కి మొత్తం ఎంత ఉంటుంది అంటే తీటా ఎన్ ప్లస్ డి తీటా ఎన్. ఓకే, P1 ఈజ్ ద మ్యాక్సిమా ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా at an angle of diffraction theta n, where P2 కూడా మ్యాక్సిమానే ఆఫ్ వేవ్ లెంత్. దేనికి సంబంధించిన వేవ్ లెంత్ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా ఎట్ డైఫ్రాక్షన్ యాంగిల్ తీటా ఎన్ ప్లస్ డి తీటా ఎన్. తీటా ఎన్ ప్లస్ డి తీటా ఎన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నేను కర్సర్ పెట్టి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఇన్సిడెంట్ అయిన యాంగిల్ నుంచి సెకండ్ వేవ్ లెంత్కి ఎంత యాంగిల్ ఉంది అంటే టోటలు ఈ రెండు సమ్ చేయాలి, తీటా ఎన్ ప్లస్ డి తీటా ఎన్. మళ్ళొక్కసారి చెప్తున్నాను చూడండి. P1 is the maxima of wavelength lambda at an angle of diffraction theta n. P2 is also the maxima of wavelength lambda plus d lambda at an angle of diffraction theta n plus d theta n. ఓకేనా, మీకు ఈ రెండు కూడా చాలా క్లియర్గా క్లారిటీ ఉండాలి ఈ డయాగ్రామ్లో. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఈ రెండు వేవ్ లెంత్ని మనం ఏం చేయాలనుకుంటున్నాము, రిజాల్వ్ చేయాలనుకుంటున్నాము. ఈ రెండు మనం రిజాల్వ్ చేయాలి అంటే ఎప్పుడు మాత్రమే రిజాల్వ్ చేయగలుగుతామంటే ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ P2 యొక్క పొజిషన్ అనేది corresponds to the first minima of P1, that is the two lines will be resolved if the maxima of lambda plus d lambda in the direction theta n plus d theta n falls over the first minima of lambda in the same direction theta n plus d theta n. అర్థమైందా? ఈ రెండు వేవ్ లెంత్ని మనం రిజాల్వ్ చెయ్యాలి అంటే ఎప్పుడు మాత్రమే చేయగలమంటే ఇక్కడ చూడండి అమ్మా, నేను కర్సర్ పెట్టిన దగ్గర జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డాటెడ్ లైన్ దేనికి సంబంధించిందని చెప్పాను, మ్యాక్సిమా ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా. ఇది కంటిన్యూస్ లైన్ దేనికి సంబంధించింది, మ్యాక్సిమా ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా. అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ మ్యాక్సిమా వచ్చిన తరువాత మినిమా కూడా వస్తుంది కదా, లాంబ్డాకి సంబంధించిన మినిమా కూడా వస్తుంది కదా. ఆ మినిమా అనేది దేని మీద సూపర్ ఇంపోజ్ అవ్వాలి అంటే మ్యాక్సిమా ఆఫ్ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా. అంటే లాంబ్డా ప్లస్ డి లాంబ్డా యొక్క మ్యాక్సిమా మీద లాంబ్డా యొక్క మినిమా అనేది సూపర్ ఇంపోజ్ అయినప్పుడు మాత్రమే మనం ఆ టూ వేవ్ లెంత్స్ని కూడా రిజాల్వ్ చేయగలుగుతాము. అందుకనే ఇక్కడ డాటెడ్ లైన్ ఉంది, దాని కింద కంటిన్యూస్ లైన్ కూడా ఉంది. ఇక్కడ రెండు సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి, ఇదేమో మ్యాక్సిమా, ఇదేమో మినిమా. ఈ మ్యాక్సిమా దేనికి సంబంధించింది అంటే లాంబ్డా ప్లస్ డి లాంబ్డా, మినిమా దేనికి సంబంధించింది అంటే లాంబ్డా అనే వేవ్ లెంత్కి సంబంధించింది. రెండు కూడా వాటి యొక్క యాంగిల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది, అంటే రెండు కూడా ఇన్ ద సేమ్ డైరెక్షన్ తీటా ఎన్ ప్లస్ డి తీటా ఎన్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం మ్యాక్సిమా ఈక్వేషన్ రాద్దాం. ఇదంతా ఇప్పుడు నేను మీకు చెప్పిన డయాగ్రామ్లో చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీరు చదివితే అర్థమవుతుంది. ఓకే, ఇన్ ద డైరెక్షన్ తీటా ఎన్ ప్లస్ డి తీటా ఎన్ ఫాల్స్ ఓవర్ ద దేని మీద పడాలని చెప్పాను, ఫస్ట్ మినిమా ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా ఇన్ ద సేమ్ డైరెక్షన్ తీటా ఎన్ ప్లస్ డి తీటా ఎన్. ఇప్పుడు మ్యాక్సిమా ఈక్వేషన్ రాద్దాము. ఏ వేవ్ లెంత్ యొక్క మ్యాక్సిమా ఈక్వేషన్ రాస్తున్నాము, లాంబ్డాకి సంబంధించింది. అప్పుడు అక్కడ యాంగిల్ ఎంత ఉంది, తీటా ఎన్ అనే యాంగిల్ ఉంది. ఈక్వేషన్ ఏంటి, ఈ ప్లస్ డి సైన్ తీటా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. ఈ ఈక్వేషన్ మనకి కొత్తగా ఏమి ఇక్కడ వచ్చేసేయలేదు, మనం ఆల్రెడీ సింగిల్ స్లిట్లో చేసాము, డబల్ స్లిట్లో
చేసాము. పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. పాత్ డిఫరెన్స్ ఎంత అంటే ఈ ప్లస్ డి సైన్ థీటా ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాము. సో మ్యాక్సిమా ఈక్వేషన్ రాసాము లాంబ్డాకి సంబంధించింది. అలాగే మరి అదే లాంబ్డాకి సంబంధించిన మినిమా ఈక్వేషన్ కూడా రాయాలి. మినిమా ఈక్వేషన్ ఏంటి అంటే క్యాపిటల్ ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం లాంబ్డా. ఇక్కడ m ఎక్కడి నుంచి వచ్చింది అంటే m హ్యాస్ ఆల్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఎక్సెప్ట్ 0n 2n అండ్ సో ఆన్ క్యాపిటల్ N స్మాల్ n. బికాజ్ ఎందుకు అంటే ఇంటిగ్రల్ వాల్యూసే కానీ 0n 2n 3n 4n సబ్స్టిట్యూట్ చెయ్యకూడదు. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఫర్ సపోజ్ స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 2n సబ్స్టిట్యూట్ చేసాం. 2n సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ n క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏం మిగులుతుంది ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 లాంబ్డా వస్తుంది. అప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ సేమ్ అవుతుందా కాదా? ఇక్కడ కూడా n ఈజ్ ఈక్వల్ 0 1 2 3 4 అవి ఇంటీజర్ వాల్యూసే. సో అప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ సేమ్ అయిపోతాయి కదా. సేమ్ అయిపోతే ఈ ఈక్వేషన్ దేనికి సంబంధించిన ఈక్వేషను? మ్యాక్సిమాకి సంబంధించిన ఈక్వేషను. అప్పుడు ఇక్కడ కూడా మనకి మ్యాక్సిమానే వస్తుంది. డిఫరెంట్ మ్యాక్సిమాస్ వస్తాయి. సెకండ్ మ్యాక్సిమా, థర్డ్ మ్యాక్సిమా, ఫోర్త్ మ్యాక్సిమా అట్లా డిఫరెంట్ మ్యాక్సిమాస్ వస్తాయి. కానీ మనకి మినిమా రావాలి అంటే స్మాల్ m వాల్యూ ఏమి మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి అంటే స్మాల్ m యాజ్ స్మాల్ n క్యాపిటల్ N ప్లస్ 1 మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మాత్రమే ఫస్ట్ మినిమా అనేది వస్తుంది. ఇన్ ద డైరెక్షన్ థీటా n ప్లస్ d థీటా n ఈజ్ గివెన్ బై మినిమా ఈక్వేషన్ ఏంటంటే n ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా n ప్లస్ d థీటా n ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m ప్లేస్లో ఏం రాయాలని చెప్పాను n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా. This is the equation for first minima of wavelength lambda in the direction theta n plus d theta n. ఓకే, లాంబ్డాకి సంబంధించిన మినిమా వచ్చేసింది. ఇప్పుడు లాంబ్డా ప్లస్ డి లాంబ్డాకి సంబంధించినటువంటి మ్యాక్సిమా కావాలి. మ్యాక్సిమా ఈక్వేషన్ రాసాము. మ్యాక్సిమా ఈక్వేషన్ ఎక్కడైనా మ్యాక్సిమా ఈక్వేషనే, కాకపోతే ఇందాక కూడా ఈ ప్లస్ డి సైన్ థీటా ఎన్ రాసాం. అక్కడ యాంగిల్స్ ఓన్లీ థీటా ఎన్ కాబట్టి థీటా ఎన్ రాసాం. కానీ ఇక్కడ యాంగిల్ ఎంత థీటా ఎన్ ప్లస్ డి థీటా ఎన్ కాబట్టి అది రాసాము. ఇక్కడ స్మాల్ ఎన్ లాంబ్డా రాసాం ఇందాక ఈక్వేషన్ 1లో. ఇక్కడ లాంబ్డా ప్లేస్లో లాంబ్డా ప్లస్ డి లాంబ్డా కాబట్టి అది రాసాము. సేమ్ ఎక్కడైనా మ్యాక్సిమా కండిషను ఎక్కడైనా ఒకటే, అదే ఈక్వేషన్ రాసాము. అక్కడ ఎంత యాంగిల్ ఉంటే అంత యాంగిల్ రాయాలి, ఎంత వేవ్ లెంత్ ఉంటే అంత వేవ్ లెంత్ రాయాలి. ఓకే, ఈక్వేషన్ 2, 3 చూడండి. 2 నేమో మినిమా of wavelength lambda at same angle theta n plus d theta n. Equation 3 ఏమో maxima of wavelength lambda plus d lambda in the direction theta n plus d theta n. ఓకే, ఈ రెండు కావాలని చెప్పాం. ఈ రెండు ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయినప్పుడు మాత్రమే, ఈక్వల్ చేసినప్పుడు మాత్రమే మనం 2 వేవ్ లెంత్స్ ని కూడా రిజాల్వ్ చెయ్యగలము. అందుకే ఈ రెండు ఈక్వేషన్స్ రాసాము. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 3ని బోత్ సైడ్స్ కూడా క్యాపిటల్ N తోటి మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషను n ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా n ప్లస్ డి థీటా n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా. ఇప్పుడు ఈక్వేషన్ 3ని 4ని అబ్జర్వ్ చేయండి. 2ని 4ని అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు కూడా సేమే కదా. సో ఆబ్వియస్గా మనం ఏం చేయొచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ని ఈక్వల్ చేయొచ్చు. రైట్ హ్యాండ్ సైడ్ని మనం ఈక్వల్ చేసాము. లాంబ్డాతో ఈ ఈక్వేషన్ మొత్తం కూడా మల్టిప్లై చేయండి. n లాంబ్డా ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ n తోటి ఈక్వేషన్ మొత్తం కూడా మల్టిప్లై చేయండి. బోత్ సైడ్స్ కూడా సేమ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు n d లాంబ్డా. దీనిలో నుంచి లాంబ్డా బై d లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు n. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాము, రిజాల్వింగ్ పవర్ అంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పుకున్నాము, లాంబ్డా బై డి లాంబ్డా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పుకున్నాము. సో అదే మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ స్మాల్ n క్యాపిటల్ N అంటే ఏంటంటే స్మాల్ n అనేది ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. అంటే మనకి n ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 ఉంటాయి కదా. అంటే ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ అట్లా వస్తూ ఉంటాయి మ్యాక్సిమా కానీ మినిమా కానీ. అదనమాట.
క్యాపిటల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఆన్ ద గ్రేటింగ్ మీద డ్రా చేయబడినటువంటి నెంబర్ ఆఫ్ లైన్స్. యాక్చువల్గా మనం ల్యాబ్లో చేస్తాము, మనకి గ్రేటింగ్ ఉంటుంది, ఒక రెక్టాంగులర్ షేప్లో ఒక చిన్న గ్లాస్ ప్లేట్ లాగా ఉంటుంది. దాని మీద ఎన్ని లైన్స్ ఉంటాయి అంటే ఎన్ని స్లిట్స్ ఉంటాయి అంటే 5906 లైన్స్ పర్ సెంటీమీటర్. ఒక్క సెంటీమీటర్కి 5906 లైన్స్ ఉంటాయమ్మా. సో అంటే మనకు అప్పుడు ఆ గ్లాస్ ప్లేట్ మీద ఆ గీసినటువంటి లైన్స్ మనకు కనిపిస్తాయా? కనిపించవు, ప్లెయిన్గా ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే అంత క్లోజ్డ్గా ఉంటే మనం దాన్ని అంత ఒక సెంటీమీటర్ గ్యాప్లోనే 5000 లైన్స్ ఉన్నాయంటే మనం చూడగలమా? చూడలేం కదా. సో మనకైతే ప్లెయిన్గా కనిపిస్తుంది, కానీ దాని మీద పర్ సెంటీమీటర్కి అన్ని లైన్స్ ఉంటాయి. మీరు ల్యాబ్కి వచ్చినప్పుడు అది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ అన్నీ కూడా అమ్మ మీరు ప్రాక్టికల్ చేసి ల్యాబ్లో ఇవన్నీ చేసినప్పుడు బాగా అర్థమవుతుంది. ఓకే, ద రిజాల్వింగ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ స్మాల్ ఎన్, టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆన్ ద గ్రేటింగ్ సర్ఫేస్. ఈ రెండు వాల్యూస్కి కూడా ఏ విధంగా ఉంటుంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. స్మాల్ ఎన్ వాల్యూ ఆల్రెడీ మనం ఫస్ట్ ఈక్వేషన్లో, ఎందుకంటే ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా రాసాం కదా, దాని నుంచి ఓన్లీ ఎన్ఏ రాసాము అంటే ల్యాండా ఇటువైపుకి వస్తుంది. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ల్యాండా బై డి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఎన్ బై ల్యాండా వస్తుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్. క్యాపిటల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆన్ ద గ్రేటింగ్. ఫర్ సపోజ్ మనం యూజ్ చేసే గ్రేటింగ్లో 5906 ఉంటాయి, అది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ ప్లస్ డి అక్కడ ఉన్నటువంటి స్పేసింగ్ 0.59 అట్లా ఉంటుందన్నమాట, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. థీటా యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి స్పెక్ట్రోమీటర్ నుంచి. ల్యాండా మనం యూజ్ చేసినటువంటి లైట్ యొక్క వేవ్ లెంత్. ఫర్ సపోజ్ మనం సోడియం లైట్ ల్యాబ్లో యూజ్ చేస్తాం కాబట్టి మనం 5893 యాంగ్స్ట్రమ్స్ మీన్ వేవ్ లెంత్ తీసుకుంటాము. సబ్స్టిట్యూట్ చేస్తే ల్యాండా బై డి ల్యాండా వాల్యూ అనేది వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్. ఏం చెప్పుకున్నాం ఈ టోటల్ ఎంటైర్ టాపిక్లో? ఫస్ట్ గ్రేటింగ్కి రిజాల్వింగ్ పవర్ ఉంటుంది, ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది, దట్ ఈజ్ రిజాల్వింగ్ పవర్. ఆ రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పుకున్నాము. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్స్ప్రెషన్ ఏంటి, ల్యాండా బై డి ల్యాండా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం చెప్పుకున్నాము. డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, తర్వాత డెరివేషన్ చేసి ల్యాండా బై డి ల్యాండా వాల్యూ మనం డిరైవ్ చేసాము. This is about resolving power of grating. Okay, thank you girls.